ప్రభుత్వంలో మతాల మధ్యలో ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టడమే అజెండాగా పనిచేసిన గత ప్రభుత్వానికి ఈరోజు ప్రజలిచ్చి ఆశీర్వదించి గెలిపించిన కూటమి ప్రభుత్వానికి చిన్న తేడా చెప్పాలంటే మీరు ఈరోజు చూస్తున్నారు. ప్రతి మతానికి గౌరవించి ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సోదర సోదరి మనందరం కూడా మనందరం కూడా క్రిస్మస్ పండుగని ఘనంగా జరుపుకున్నాం. క్రిస్మస్కు సంబంధించినటువంటి సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే పాస్టర్లకు గౌరవ వేతనం కింద 5,000 ఇవ్వడం, అదే రకంగా ఇమాంలు మౌజంలోకి ఈరోజు వారికి మళ్ళీ గౌరవ వేతనం డబ్బులు ఇవ్వడం, అదే రకంగా హిందూ మతాన్ని గౌరవిస్తూ కూడా ప్రతి ఒక్క గుళ్ళు కానీ అదే రకంగా CGF ఫండ్ కావచ్చు, ఏదైతే ఉన్నటువంటి మనకు ధూపదీప నైవేద్యం కింద ఈరోజు డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి. అంటే ఇది ప్రాంతాల మధ్యలోనే కాకుండా కులాల మధ్యలోనే కాకుండా గత ప్రభుత్వాలు చేసింది ఒక రకమైతే ఈరోజు ప్రతి ఒక్క వర్గాన్ని కూడా గౌరవిస్తూ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి ఈ యొక్క సంక్షేమం కావచ్చు, గౌరవ వేతనాలు కావచ్చు, ఇది ఒక నిదర్శనం తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో చెప్పిన సూపర్ 6 హామీలతో పాటు ఈరోజు గ్రామాలకు కానీ వార్డులకు కానీ మేము గర్వంగా పోతున్నాం. ఎందుకంటే అభివృద్ధి సంక్షేమం రెండు రకాలుగా రెండు కళ్ళగా ముందుకు తీసుకుపోతున్నాం. చెప్పిన హామీలే కాకుండా చెప్పని హామీలు కూడా చేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరికి కార్యక్రమాలు తీసుకొని పోయి అభివృద్ధికి చిరునామా అంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా డబుల్ ఇంజిన్ సర్కార్